హల్లెలూయా హల్లెలూయా పూర్ణ ఆత్మతో నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ శక్తితో పూర్ణ బలముతో ఆరాధిస్తా. అందరి రెండు చేతుల మీదకి ఆకాశం వైపు ఎత్తి హల్లెలూయా. థాంక్ యూ లార్డ్ జీసస్. దైవమునికి వందనాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆత్మదేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. వెల్కమ్ యు హోలీ స్పిరిట్. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యానికి స్తోత్రం 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 స్తోత్రం. స్తుతిస్తాం, అందరం నోర్లు తెరిచి స్తుతిస్తాం. మౌనంగా ఎవరు ఉండొద్దు. హల్లెలూయా 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 హల్లెలూయా. Jesus, hallelujah, 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 hallelujah. దైవమానికి స్తుతి 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 ప్రభా, స్తుతి 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 స్తుతి. హల్లెలూయా. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా. నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా. నైవేద్యములు దహన బలులు చెప్పండి నీవు కోరవుగా. నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా. స్తోత్ర బలులుగా మారిపోయెను. నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయెను. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. మహనీయుడవు నీవేనయ్యా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఎర్ర సముద్రము నీ ఆజ్ఞ మేరకు రహదారిగా దాటిరే నీ జనులు బహుక్షేమముగా. ఆ జలములలోని శత్రు పోయెనే. ఆ జలములలోని శత్రు పోయెనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నూతన క్రియలు చేయుచున్నాను నీవు సెలవియ్యగా. నా ఎడారి జీవితమే
సుఖ సౌఖ్యము కాగా నూతన క్రియలు చేయుచున్నాను నీవు సెలవీయగా నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా నారణ్యలోన ఉల్లాసముగా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నీవేనయ్యా ఆకాశ గగనాలను నీ చేనతో కొలచితివి ఆకాశ గగనాలను నీ చేనతో కొలచితివి శూన్యములో నీ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా శూన్యములో నీ భూమిని వేలాడదీసిన నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం నజరేయుడా యేసయ్యా ఎన్ని యుగాలైనా దైవము నీవేనని బలమెత్తి నీ కీర్తిని చాటి నజరేయుడా అగాధ సముద్రాలకు నీవెల్లలు వేసితివి అగాధ సముద్రాలకు నీవెల్లలు వేసితివి జలములలో పడినే వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా నన్నేమి చేయము నా యేసయ్యా జలములలో పడినే వెళ్ళినా 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 నన్నేమి చేయము నా యేసయ్యా నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే
Hallelujah. స్తోత్రం స్తోత్రం Thank you, Lord Jesus. Thank you, Lord. Thank you, Lord Jesus. హల్లెలూయా Hallelujah. 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 రెండు చేతులు మీకు ఇద్దాం అందరం. Hallelujah. Hallelujah. దేవానికి స్తోత్రం. స్తోత్రం. Thank you, Lord Jesus. Hallelujah. దేవానికి స్తోత్రం. హల్లెలూయా ప్రార్థన చేసుకుందాం. మీ తలలపై చేయబెట్టుకోండి. మీ అక్కర్లు అవసరతలు కొరకై ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోండి. ఆనాడు దేవుని సన్నిధిలో అన్న ప్రార్థన చేసి అడిగిన పొందుకుంది. అలాగనే హిజ్కియా ప్రార్థన చేసి ఆయుష్ పొందుకున్నాడు. యవనస్తుడైన యబ్బేజ్ దేవునికి ప్రార్థన చేసి గొప్ప బ్లెస్సింగ్స్ పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అనాథ అయిన ఎస్తేరు, తల్లి తండ్రి లేని అమ్మాయి ఒక రాణిగా మారిపోయింది. ఎందుకంటే ప్రార్థనా పర్వాలు కనుక. ఈ ఉదయకాలపు మొదటి ఆరాధనలో ఇంతవరకు ఆరాధన చేశారు, స్తుతించారు, గణపరిచారు. ఈ సమయంలో మీ అక్కర్ల కొరకు మీరు ప్రార్థన చేసుకోండి. మీ భవిష్యత్తు కోసం ప్రార్థన చేసుకోండి. ప్రార్థన దేవుని హస్తాన్ని కదిలిస్తుంది. ప్రార్థన నువ్వు అడిగిన దానికంటే డబల్ ఆశీర్వాదాన్ని ఇస్తుంది. ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తి గల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా. దేవా యొక్క నాయన పరిశుద్ధ దినము, ఈ నెలలో మొదటి ఆదివారం మీ సన్నిధిలో తండ్రి మీ శరీరాన్ని, మీ రక్తాన్ని జ్ఞాపకం చేసుకునే రోజు ఈరోజు. అంతేకాకుండా ప్రభు, ఎవరు ఏ అక్కర్లు అవసరంతో వచ్చారో వారి ప్రతి అక్కర, ప్రతి అవసరత యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో మీరు తీర్చవలసిందిగా ప్రార్థిస్తున్నాము. పరలోకపు తండ్రి, అందరినీ బ్లెస్ అయ్యి బ్లెస్ అయ్యి బ్లెస్ అయ్యి అందరి హృదయ వాంఛలు మీరు తీర్చు. మీ బిడ్డలు చేసే ఉద్యోగం, వ్యాపారం, వ్యవసాయం ప్రతి కష్టారితాన్ని దీవించి వారి వారి ఫ్యామిలీస్ మీరు బ్లెస్ అయిన ఆయన. ఈరోజు మొదలుకొని 21 రోజు మీ మందిరంలో తండ్రి 3 గంటల వరకు ప్రార్థనలో గడపాలని ఒక తీర్మానం మేము చేసుకొని ఉంటూ ఉన్నాం. ఈ 21 రోజు ప్రార్థనా సభలను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో ప్రతిష్ఠిస్తూ ఉంటున్నాం, అభిషేకిస్తూ ఉంటున్నాం. ఈ 21 రోజు తండ్రి ఈ మందిరంలో నాయన ఎందరైతే వచ్చి మొరపెడుతున్నారో వారి ప్రార్థనలన్నీ మీరు విందురుగాక, వారి అక్కర్లన్నీ మీరు తీర్చుదురుగాక. తండ్రి, అందరి హృదయ వాంఛలు తీర్చి మీ దీవెలతో ఆశీర్వాదాలతో నింపి పరలోక దర్శనములు వారికి దయచేసి పరలోక సంబంధమైన స్వరంతో వారిని నింపి అందరిని మీరు బ్లెస్ అయ్యి, రోగులైన వారు వచ్చి ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు రోగులకు స్వస్థతలు మీరు దయచేయి. కఠిన సమస్యలతో వచ్చి ప్రార్థిస్తున్న వారికి ఆ సమస్యల్లో విడుదల మీరు దయచేయి. A to Z ఆల్ బ్లెస్సింగ్స్ సమృద్ధిగా దయచేయి. మీ దీవులతో నింపండి నాయన, మహిమాగంతా పొందండి. వాక్య ధ్యానంలో మీరు ఉండండి. ఈ మొదటి ఆరాధన, రెండవ ఆరాధన బ్లెస్ చేయండి.
యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దీపం నీవే అని తెలిసి మా హృదయం పరిశుద్ధాత్మ దేవునికి అందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలని సమృద్ధిగా దీవించి ఆశీర్వించును గాక. పోయిన వారము వర్షాలు కురియుచున్నవి, భూమిని దున్నుడి అనే ప్రసంగాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమంది విన్నారు ఆ ప్రసంగం? చాలా సంతోషం. మరి ఆ భాగంలో మనం చూస్తే మొదటగా వర్షం గురించి, ఆ వర్షాన్ని దేవుడు మనల్ని ప్రేమించి ఎంత చక్కగా రైట్ టైం, వర్షాకాలం చూడండి, ఈ సంవత్సరం అయితే చక్కగా జూన్లోనే స్టార్ట్ అయిపోయినాయి. ప్రైజ్ ది లార్డ్. మరి రైట్ టైంలో దేవుడు మనకి రెయిన్ ఇస్తున్నాడు, వర్షం ఇస్తున్నాడు. మరి చక్కటి పంటల గురించి మనం చెప్పుకున్నాం, మరి భూమి గురించి మనం చెప్పుకున్నాం. అందులో చక్కటి విషయం ఏంటంటే యోసేపు, యాకోబు కుమారుడైన యోసేపు, ఆయన ఉన్నటువంటి ఐగుప్తులో ప్రతి పట్టణములో అద్భుతమైనటువంటి పంట పండించి, ఇక అక్కడ ఉన్నటువంటి అన్నీ, ఆ ఎఫ్సిఐ అంటాం కదా మనం, గోడౌన్స్ ఫుల్ హౌస్ఫుల్ అయిపోయింది. అంటే ఇక ఎన్ని బ్యాగ్స్ వస్తున్నవి, కొలవడానికి కూడా వీలు లేకుండా అయిపోయిందంట. అంటే అంత పొర్లిపారే ఆశీర్వాదం. దేవునికి స్తోత్ర. మరి కానాను దేశంలో ఏముంది? కరువు ఉంది. ఐగుప్తులో ఆహారం. అంటే ఏం చెప్పండి, అక్కడేమో వాళ్ళు దేవుని నమ్మిన యాకోబు కొడుకులే, యవనస్తులందరూ దారి తప్పిపోయారు. 11 మంది కుమారులు అప్పటికి, యోసేపు ఉన్నప్పటికి 11 మంది, 11వ వాడు యోసేపు. వాళ్ళు యవన కాలంలో యూత్గా ఉన్నప్పుడే లోపల చెడ్డ హృదయంతో, జలసి, ఈర్షతో తన సొంత తమ్ముణ్ణి ద్వేషించి లాస్ట్కి చంపివేద్దాము అనుకున్నారు. మరి వారే నష్టపోయారు. ఏమీ లేకుండా అయిపోయారు, అన్నం లేకుండా అయిపోయారు.
మరి ఎక్కడ దొరికింది ఆహారం? యోసేపు. అక్కడ వరకు మనం ఆ ప్రసంగాన్ని స్టాప్ చేసాం. ఓకే, మరి లాస్ట్లో నేను మీకు ఏం చెప్పాను? లాస్ట్ వారం మీకు చెప్పాను. ఏం చెప్పాను? ఈ వారము ఇది అయిపోయింది, వచ్చే వారము ఆత్మీయ వర్షం, ఆత్మ సంబంధమైన భూమి. మూడవది ఆత్మ సంబంధమైన రైతు. ఆత్మ సంబంధమైన రైతు, ఆత్మ సంబంధమైన భూమి, ఆత్మ సంబంధమైన వర్షము అనబడే ఆత్మీయ విషయాలు ఈ సండే నేర్చుకుందామని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఓకే, నేను ఎప్పుడు కూడా మీకు శరీర సంబంధంగా చెప్పి దాన్ని మరలా ఆత్మ సంబంధంగా తీసుకొని వెళ్తూ ఉంటాను వాక్యంలో. ఈ వాక్యాలు మంచిగా వినాలి. మీకు చెప్పాను, నేను కరోనా టైంలో వాక్యానికి చోటిచ్చి చాలామంది దేవుని సన్నిధికి వెళ్ళారు. దేవునికి స్తోత్రం. చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు వెళ్ళారు, వాక్యానికి చోటిచ్చిన వాళ్ళే వాళ్ళందరూ. ఒకవేళ వాక్యానికి చోటు ఇయ్యని వాళ్ళు కూడా మరణించారు. ఇచ్చిన వారు మరణించారు, ఈయన వారు మరణించారు. కొంతమంది అన్యజనులుగా ఉన్న వాళ్ళైతే హేళన చేశారు. మీ ఫాదర్లు, మీ బిషప్లు, మీ రెవరెండ్లు ఎందుకు మరణించారని. వారికి తెలియదు, దేవుడు అందరికీ వర్షం, నీతిమంతుల మీద వర్షం కురిపిస్తున్నాడు, అనీతిమంతుల మీద వర్షం కురిపిస్తున్నాడు. వారికి ఆహారం ఇస్తున్నాడు, వీరికి ఆహారం ఇస్తున్నాడు. అందరికీ ఒకటే మరణం, అందులో వాళ్ళు వీళ్ళు అని ఏమీ లేదు. ప్రైజ్ ద లార్డ్. ఆ విధముగా మనము చూస్తూ ఉంటే అందరూ మరణించారు. ఓకే, అయితే వీళ్ళ దృష్టిలో ఏముంది చెప్పండి? ఎప్పటికీ శరీర సంబంధమైన ఇదిగో ఈ కనిపించే ఈ మట్టి శరీరం గురించి ఆలోచన చేస్తారు. మనము మట్టి శరీరం కాదు, ఈ శరీరములో ఉంటున్నటువంటి రియల్ మ్యాన్, మనం నిజమైన మనిషి లోపల ఉన్నాం. గట్టిగా చప్పట్లకూడదా? అందుకని దాదాపు కొన్ని వందల మంది ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్స్ చనిపోయారు, నర్సులుగా జాబ్ చేస్తున్నారు వాళ్ళు చనిపోయారు, అంతమంది మరణించారు డాక్టర్లు. మరి నిజమైన విశ్వాసిగా ఉన్న నీవు నేను ఆలోచించవలసింది ఆత్మీయంగా. అందుకే యేసు ప్రభువు ఫస్ట్ టీచింగ్ ఏం చెప్పండి? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఆలోచిస్తున్నది, మాట్లాడుతున్నది అంతా కూడా నీలో ఉన్న ఆత్మే. ఈ ఆత్మయే శరీరాన్ని తీసుకొని పోతుంది. రెండింటిని కలిపి పెట్టాడు దేవుడు. అందుకే ఆత్మీయులు ఆత్మ గురించి తెలుసుకుంటారు. ప్రైజ్ ద లార్డ్. మనందరం కూడా ఆత్మ విషయాలు తెలుసుకోవాలి. అందుకే యేసు ప్రభువు వారు కూడా ఆయన చెప్పిన ప్రసంగాలలో ఆత్మ సంబంధమైన విషయాలే మనకు నేర్పారు. గట్టిగా చప్పట్లు కొడదాం. మొదటగా వర్షం. పోయిన వారు చెప్పుకున్నాం కదా, ఏం చెప్పండి? ఫస్ట్ వర్షం. ఏమిటి ఆత్మ సంబంధమైన వర్షం అంటే? నీతి వర్షము. చెప్పండి ఏంటి? నీతి వర్షం. ఇంకా రెండవది పరిశుద్ధాత్మ వర్షం. నీతి వర్షము, పరిశుద్ధాత్మ వర్షం. ఈ వర్షాలతో మనం ఎప్పుడు కూడా అభిషేకించబడి ఉండాలి. దేవునికి స్తోత్రం. హోషియా గ్రంథము చూడండి. హోషియా గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనము. హోషియా గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనము చదువుకుందాం. నీతి ఫలించున్నట్లు మీరు చక్కటి విత్తనం వేయండి, ప్రేమ అనే కోత మీరు కోయుడి. యెహోవా దేవుని వెదకుటకు
ఇదే సమయము గనుక ఆయన ప్రత్యక్షమై ఎవరి మీద? మీ మీద నీతి వర్షము కురిపించున్నట్లు ఇది వరకు ఎన్నడూ దున్నని బీడు భూములు దున్నుడి. దేవునికి స్తోత్ర. అర్థమైంది కదా? ఏ వర్షం చెప్పండి ఇప్పుడు? నీతి వర్షంతో నింపబడాలి. ఆత్మ సంబంధమైన వర్షంతో నింపబడాలి. ఆత్మ సంబంధమైన అభిషేకముతో నింపబడాలి. మరి ఇది వరకు ఎన్నడూ దున్నని మీకు మొన్న చెప్పాను మీకు. ఫస్ట్ టైం భూమిని దున్నేటప్పుడు ఆ భూమి చాలా భయంకరంగా ఉంటుంది. అంటే ఇలా ముళ్ళ కంపలతో, గచ్చ పొదలతో, బండలతో, రాళ్లతో నిండుకొని ఉంటుంది ఫస్ట్ టైం. ఇక దున్నుతూ ఉంటే నో ప్రాబ్లం, ఒట్టి మట్టే లేస్తుంది, వాటర్ పెట్టడం జరుగుతుంది. ఫస్ట్ టైం మాత్రం అంతా భయంకరంగా ఉంటుంది. బండలు, రాళ్ళు, తుమ్మ చెట్లు. కనుక అంతటా తుమ్మ చెట్లే ఉంటాయి. మనం చూడండి, ట్రైన్లో వెళ్తున్నప్పుడు చూస్తే ఆ ట్రైన్ పక్కనే ఉంటాయి ఎక్కువగా అన్నీ తుమ్మ చెట్లే మనకు కనిపిస్తూ ఉంటాయి. తుమ్మ చెట్లే కనిపిస్తాయి. కనుక భూమి అంతా కూడా అలాంటి తుమ్మ చెట్లతో, రాళ్లతో, బండలతో నిండుకొని ఉంటుంది. ఓకే, మొదటగానే చెప్తున్నాను మీకు. నేను ఏం చెప్తున్నాను? రెండో పాయింట్లో, ఫస్ట్ పాయింట్ ఈ వర్షం, రెండో పాయింట్ ఏమో చెప్పాను? భూమి. అంటే భూమి మానవ హృదయానికి సాదృశ్యం. చెప్పండి, ఆత్మీయంగా దేనికి సాదృశ్యం? రక్షణ లేని, మారు మనస్సు లేని మనిషి హృదయము ఇలా ముండ్ల కంపల్ లాంటిది, రాతి బండ లాంటిది. అనేక విషపు చెట్లు ఉంటాయి అక్కడ. అంటే విషపు హృదయముతో నిండుకొని ఉంటుంది. విషపు హృదయముతో నిండుకొని ఉంటుంది మానవ హృదయం. మూడోది ఏం చెప్పాను? ఫార్మర్. ఎవరు? రైతు. అది నేనే. చెప్పండి, ఆత్మీయ రైతు ఎవరు? ఇప్పుడు దైవ సేవకుడు ఆత్మీయ రైతుగా ఉన్నాడు. మరి నేను ట్రైనింగ్ ఇచ్చినటువంటి మీరందరూ కూడా ఎలా ఉండాలి చెప్పండి? జూనియర్ రైతులుగా ఉండాలి, సీనియర్ రైతులుగా ఉండాలి, నన్ను మించిన రైతుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. యేసయ్య ఏమన్నాడు? నా యందు విశ్వాసం ఉంచిన వారు నాకంటే తక్కువ వారైతారన్నాడా, గొప్పవారైతారన్నాడా? ప్రైజ్ ద లార్డ్. గొప్పవారు అవుతారు. ఆమేన్. ఓకే, ఇప్పుడు మనం వివరాల్లోకి వెళ్తూ ఉన్నాం కనుక మొదటగా ఏం చెప్పండి? నేను హైదరాబాదులో 5 years మినిస్ట్రీ చేస్తూ ఉన్నాను. ఓల్డ్ ఎయిర్పోర్ట్ బేగంపేట దగ్గర ఆరాధన జరిపిస్తున్నా. చాలా పెద్ద ఏరియా అది. అప్పుడు అక్కడే కాకుండా నేను సిటీ నలుమూలలో దున్ని వదిలిపెట్టాలి. ఏం చేయాలి అని నలుమూలలు, ఇటేమో పటాన్ చెరువు ఉండే అప్పుడు, ఇటు లాస్ట్, ఇటు కుషాయిగూడ, అటు ఉప్పల్, అటు రాజేంద్ర నగర్, ఇవన్నీ సిటీకి నలుమూలలు. మొత్తం నలుమూలలు కూడా దున్ని వదిలిపెట్టాం. ప్రైజ్ ద లార్డ్. ఇప్పటికి కూడా నా పేర్లని తెలుస్తున్నారు. మరి మెయిన్ సండే మాత్రం ఇక్కడ ఆరాధన జరిపించేది. ఓకే, అలాంటి టైంలో 5 years అయిపోయింది. నాకు పెళ్ళి కాకముందే సొంత స్థలం ఇచ్చారు, కానీ ఏం కట్టలేకపోయాను. ఒక హట్ లాంటిది వేసుకున్నాను అక్కడ. పాస్టర్ అమ్మగారు తెలుసు, బిషప్ అమ్మగారికి. మీరు వచ్చారు కదా పెళ్ళైన కొత్తలో, ఆ ప్లేస్కి వచ్చారు, నవ్వారు. నేను చాలా పెద్ద పాస్టర్ అనుకున్నాను, కానీ పెద్ద చర్చి లేదు, స్థలం అయితే ఉంది, అక్కడ గుడారం ఉంది కదా అని. సరే, ఆయన ఏం అనలేదు, సంతోషం అని చెప్పి మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళేవాడిని అటు. కానీ దేవుడు ఏం చెప్పాడు? ఇదిగో ఈ వాగ్దానం ఇచ్చాడు. ఏ వాగ్దానం ఇచ్చాడు? ఈ ఓషియా గ్రంథంలో, ఇది వరకు ఎన్నడూ దున్నని బీడు భూమి దున్ను అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నేను ఎవరిని? అంతే కదా, దున్నేవాడే కదా రైతు. అప్పుడు నాకు కొంచెం అర్థం కాలేదు. ఏంటి ప్రభా, ఇంతకాలం ఇంత కష్టపడి ఇక్కడ చేస్తున్నాను, ఇది కూడా పేదవాళ్ళే కదా.
అని అంటే ప్రభువు చెప్పాడు, ఇంకా నిరుపేదలు ఉన్నారు, ఇంకా నిరుపేదలు ఉన్నారు, పాములు లాంటి వాళ్ళు ఉన్నారు, తేళ్ళ లాంటి వాళ్ళు ఉన్నారు. చూపిస్తే బాధపడతారు. మీరు అనుకోవద్దు మేము తేళ్ళ లాంటి వాళ్ళమా, పాములు లాంటి వాళ్ళని. మీరు కాదులే, కొందరు ఉన్నారు పాము వలె కాటేయడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు నా మీద, తేళ్ళ వలె నాతో ఉంటూ నన్నే కుట్టేటోళ్ళు ఉన్నారు, తేళ్ళ వలె. నిజం, అబద్ధం కాదు. అలాంటి వాళ్ళ మధ్యలో నేను పంపిస్తానండి. హెచ్కేఎల్ ఉంటుంది, ఇప్పుడు తీయొద్దు మీరు ఈ మాటలు, హెచ్కేఎల్ గ్రంథాలు ఉంటాయి. అలాంటి వాళ్ళ మధ్యలో ఇంకా అంటే వాళ్ళు ఇంకా కఠినమైన నిరుపేదలు, వాళ్ళు ఇలాంటి వాళ్ళ మధ్యకి నేను పంపించబోతున్నాను, నువ్వు రెడీయా అని చెప్పాడు. ఏమనాలి, నేను దేవుని దగ్గర రెడీ అని చెప్పాను. ప్రైజ్ ద లార్డ్, నేను రెడీ. ఇప్పుడు అంతా మీరు చూస్తున్నారు కదా ఎలాంటి ఇదే చర్చి దగ్గర ఉన్న ఏరియా ఎలాంటిదో మీకు తెలుసు. లేక మనం వెళ్తున్న సేవ కడుపుకొండ కావచ్చు, మడికొండ కావచ్చు, ఇలాంటి ప్లేసెస్ అంతా పూర్వం అంతా మాజీలు మిలిటెంట్స్ ముఖాలకి అవన్నీ కట్టుకొని వచ్చి నన్ను బెదిరించారు. మిలిటెంట్స్ ఇక్కడ బంద్ చేసే సేవ అని. అంటే ఎవడో తప్పు చేసినట్ట, వేరే ఇదివరకు ఒక పాస్టర్ ఎవడో ఆ ఊరికి సేవకుని వచ్చి ఆ ఊరిలో ఉన్న ఒకళ్ళని లేపుకెళ్ళిపోయాడట కడుపుకొండలో. అందుకోసం నన్ను ఆపేమని చెప్పారు వాళ్ళు. నేను అన్నాను, నా బైబిల్లో తప్పు ఉంటే చూపించండి, నేను బైబిల్ వదిలేస్తా. పోనీ నాలో ఏమైనా తప్పు ఉందా, నేను అటువంటి పని చేశానా, నా కాల్లో తీసేయండి, నేను రెడీ అని చెప్పాను. ఇంటున్నారా యవనస్తులు? ఛాలెంజ్గా తీసుకున్న ఈరోజు మీరేంటంటే అంతా బాగుపడి మీ కుటుంబాలంతా మీకు అర్థం కాదు. మా ఆత్మీయ తండ్రి ఎంత కష్టపడ్డాడు మా సేవ. అలాంటిది ఆ మెగా సిటీ అంతా కూడా వదిలిపెట్టేసి ఇలా అనేక ప్రాంతాలు తిరగడం స్టార్ట్ అయింది. గ్రామాలంటే ఒక్క బిలీవర్ కూడా లేని టైంలో నేను అంతగా కష్టపడడం జరిగింది. మీకు తెలుసును, మన వరంగల్ జిల్లా కానీ, ఆదిలాబాద్ జిల్లా కానీ, ఖమ్మం కానీ, కరీంనగర్ కానీ, నల్గొండ కానీ, మెదక్ కానీ, ఇవన్నీ ఎలాంటి జిల్లాలో మీకు తెలుసును. ఓకే, అంటే ఇక్కడ మనం చూస్తుంటే నీతి వర్షం. ఇంకేమన్నాను, ఆకాశము నుండి మేడగదిలో 120 మంది మొదటి భక్తురాండ్రు ఉన్నటువంటి ఆ మేడగదిలో ఏం కురిసింది చెప్పండి? అగ్ని వర్షం కురిసింది. గట్టిగా చప్పట్లు కొడదాం. అగ్ని వర్షం, ఆత్మవర్షం, పరిశుద్ధాత్మ వర్షం కురిసింది. ఏమైందప్పుడు? అందరూ ఆత్మపూర్ణులయ్యారు. ప్రైజ్ ద లార్డ్. మీరు అర్థం చేసుకోవాలి. అందుకని నా ఆత్మ లేనివాడు నా వాడు కాదు, అర్థం చేసుకోవాలి. ఇవన్నీ ఎందుకు చెప్పాను? ఫస్ట్ మాట మీకు, ప్రతి మనిషికి ఒక రాడు, 70-80 నీ ఇష్టం. దావీదు కుమారుడైతే యవనస్తుడిగానే మరణించాడు. మరి ఇంకో కుమారుడు పుట్టిన వెంటనే మరణించాడు. ఓకే, దానికి మరణానికి ఇన్ని ఇయర్స్ అని లేదు, అదంతా దేవుని చేతిలో ఉంది. దేవునికి స్తోత్ర. ఆయన ఎప్పుడైతే రండి అని చెప్తే మనం వెళ్ళిపోవాలి. ఓకే, అందుకోసము ఈ ఆత్మ విషయంలో చెప్పాను మీకు. దేవునికి స్తోత్రం. ఇక్కడ వర్షం, నీతి వర్షం అంటే ఏంటి? ఆ బైబిల్ ప్రకారము వర్షము వాటర్ వాక్యానికి సాదృశ్యం. చెప్పండి, నీరు దేనికి సాదృశ్యం? వాక్యానికి సాదృశ్యం. మంచిగా వాక్యం విని అర్థం చేసుకోవాలి. నీరు వాక్యానికి సాదృశ్యం. అందుకనే నీరు సమృద్ధిగా ఉండాలంటే వాక్యము మనలో సమృద్ధిగా ఉండాలి. ఇవన్నీ బైబిల్లో చాలా విషయాలు ఉన్నవి. మరి అరికాల లోతు, మోకాల లోతు, నడుము లోతు, ఇంకా పూర్తిగా మునిగిపోయేంత వాటర్. అనగా కొంతమంది వాక్యములో ఆ పాదాల వరకే ఉంటారు అంతే, మరి కొంతమంది మోకాళ్ళ వరకే ఉంటారు. అప్పుడు అందుకే అంటారు కదా, రే నీ బ్రెయిన్ ఎక్కడుంది? నీ మెదడు మోకాల్లో ఉందిరా అంటారు. కొందరికి నడుము వరకు, కొందరు పూర్తిగా. అందుకనే యేసు ప్రభువు ఏమన్నారంటే కొన్ని విషయాలు చెప్పారు అక్కడ. ఓకే, మరి మనం ఎలా ఉండాలి ఇప్పుడు? నీతిమంతులుగా ఉండాలి అంటే ఏం చెప్పండి? నీతి వర్షముతో మనము నింపబడాలి. ఆమేన్. నీతిమంతులుగా ఉండాలి. ప్రభువుని నమ్మాక నిన్ను అందరూ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు.
నీ జీవితం ఎలాగుందో, నీ క్రియలు ఎలాగున్నాయని. మొన్న ఒక ఆయన చనిపోయాడు, తెలిసింది నాకు. కానీ ఆయన బ్రతికున్నప్పుడు రైల్వే ఎంప్లాయ్, ఈ కాజీపేట దగ్గర పోలీస్ స్టేషన్కి ఇటు సైడు ఒక బ్రాందీ షాప్ ఉంటుంది, ఎవరు చూసుంటారు. అటు ఇటు చూసేవాడు, అక్కడ పోయి కొనుక్కెళ్ళేవాడు. ఒకసారి నేను కారు ఆపాను, బ్రదర్ మిమ్మల్ని ఎక్కడ దించమంటారా అని అడిగాను. కారులో దించమంటారంటే ఆయన అన్నాడు, లేదు పాస్టర్ అయ్యా, నాకు ఏదో పని ఉందన్నాడు. ఇంకా ముందుకెళ్ళి మళ్ళీ చూస్తే ఎక్కడికి పోయాడు? బ్రాందీ షాప్లోకి వెళ్ళిపోయాడు. ఏం చెప్పండి ఇప్పుడు? తాగుబోతోళ్ళు పరలోకానికి వెళ్తారా? చెప్పండి. నాకు ఈ ఉదయకాలము సన్నిధిలో, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మీలో కూడా ఒక త్రాగుబోతున్నాడు. ఒకరున్నారు, ఇద్దరు తెలియదు, కానీ దయచేసి రక్షణ పొందండి ప్లీజ్. మీ శుభకార్యాలలో, పెండ్లలలో, లేక ఫ్రెండ్షిప్లో, పుట్టినరోజు పండగలలో అంతా ఇంత వాక్యం విని మరలా ఏం చేస్తున్నారు చెప్పండి? అక్కడ మరలా అదే పార్టీలు, అదే డ్రింకింగ్. ఏంటి నువ్వు చేసేది? ఎంత డ్రామా వేస్తున్నావు తెలుసా? దేవుని దగ్గర ఎంత డ్రామా ఆడుతున్నావు నువ్వు. తప్పు కదా. నీతిమంతులుగా జీవించాలి, నీతిమంతులుగా జీవించాలని వాక్యం సెలవిస్తుంది. అందుకని పాత జీవితాన్ని పాతిపెట్టాలి. పరిశుద్ధంగా, పరిశుద్ధులుగా మనము తిరిగి జన్మించి నిజ దేవుని సాక్షులుగా మనం వాడబడాలి. ఆమేన్. అది కనుక పరిశుద్ధ ఆత్మపూర్ణులుగా ఉండాలి. ఇదివరకు చెప్పాను మీకు యోసేపు గురించి. అన్యజనుడైన పరోరాజు ఏమి సాక్ష్యం చెప్పాడు? ఇలా ఆత్మ పొందిన మనిషిని ఎక్కడైనా మనం కనుగొనగలమా అన్నాడు. చూసారా? ఆత్మ పూర్ణుని ఎక్కడైనా కనుగొనగలమా అన్నాడు. అంటే ఏంటి? ఏ వర్షంతో నింపబడ్డాడు ఆయన? ఆత్మవర్షంతో నింపబడ్డాడు. నీతిమంతులుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను మీకు ఒక కీర్తన చదివించాను. చదివారా? ఎన్నో కీర్తన చదివారు? 37. అందులో ఏముంది? ఇదిగో నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనైతిని, అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము దేహి భిక్షాం దేహి అని భిక్షం అడుగుట గాని నేను చూచి వారు దినమెల్లను గివింగ్ నేచర్, హస్తాలు చాపేటట్లుగా వారు ఉంటారు అని వాక్యము ద్వారా దేవుడు మాట్లాడుచూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. ఎవరటి వీరు? నీతిమంతులా, నీతిమంతులా? అది నీతి అనేది మనలో ఉండాలి అని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు చూడండి, నీతిమంతులు కలిగే ఆశీర్వాదము సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27 నుంచి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27 నుంచి 32 వరకు చక్కగా మైక్ దగ్గర పెట్టుకొని చదవండి. ప్రైజ్ ద లార్డ్. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము, దీర్ఘాయువునకు కారణం. ప్రైజ్ ద లార్డ్. చూసారా? దీర్ఘాయుష్ కలిగి జీవించాలి అంటే ఎవరి యందు భయభక్తులతో ఉండాలి? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒక యవనస్తుడు, ఇంటర్ చదువుతున్న యవనస్తుడు మరణించాడు. ఏమిటి ప్రభువా ఈ కుమారుడు మరణించాడని చూస్తే దేవుడు చెప్పాడు, ఇదిగో వీరు తండ్రి గారు మీ సంఘములో సంఘ పెద్దగా ఉన్నారు. మరి ఆయనే ఏం చేశాడు? తప్పిపోయి అన్య జనునిగా జీవించాడు. కనుక సాతాను వచ్చి కుమారుణ్ణి కాటివేసింది. కుమారుణ్ణి అప్పుడు నేను చూస్తున్నా, దాదాపు ఒక తాటి చెట్టు అంత నాగుంపాం ఆ పిల్లవాడి ఆత్మను మంచిగా దేన్ని ఆత్మను నోట కరుచుకొని మహాస్పీడ్గా వెళ్ళిపోతుంది. అప్పుడు వీళ్ళు ఏం చేశారు? నాకు తెలియజేస్తే ప్రార్థన చేద్దామని వెళ్ళాను. వారి సిస్టర్స్
పరిగెడుతూ ఉన్నారు. ఎటమ్మా పరిగెడుతున్నారు అంటే, మేము అప్పుడు ఇవి లేవు సెల్ ఫోన్లు, దినకర గారికి ఫోన్ చేయాలని చెప్పి వెళ్తూ ఉన్నారు. వెళ్ళారు, ఫోన్ చేశారు. అంటే ప్రార్థనలు చేస్తున్నంత మనం, కష్టపడుతున్నంత మనం, వీళ్ళు ఇచ్చే డబ్బు అంతా ఎక్కడికి? అక్కడికి దినకర గారికి డబ్బు ఇవ్వాలి. చూడండి మరి వెళ్ళి వచ్చారు. మరి బతికేడా? బతకలేదు. ఫస్ట్ అందుకే అంటారు, మనం యథార్థంగా ఉన్నామా లేదా, మన జీవితం యథార్థంగా ఉందా లేదా. ఆ తదుపరి కొంతకాలానికి నాకు తెలిసింది. ఏం తెలిసింది? తండ్రి అయిన సంఘ పెద్ద అమ్మాయి మ్యారేజ్ కోసము విగ్రహారాధనలోకి అక్కడ పని చేశాడు. అండ్ అందుకే బైబిల్లో దేవుడు సైడ్కి వెళ్ళిపోతాడు. సైడ్కి వెళ్ళిపోయాడు. అయిపోయాయి. అర్థం చేసుకుంటున్నారా? ఎంతమందికి అర్థమవుతుంది? నేను ఇవన్నీ కరెక్ట్ చెప్పుకుంటూ వస్తాను. అందుకే నీతిమంతునిగా ఉన్నప్పుడట దేవుడు ఏం చేస్తాడో దీర్ఘాయుస్సు ఇస్తాడు. ఆమేన్. ఇంకా చదవండి. భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును. అందుకే అంటాను నేను, మీరు పేరుకి సంఘ పెద్దగా ఉండకండి, పేరుకే ఇవాంజలిస్ట్గా ఉండకండి, పేరుకే ఒక పాస్టర్గానో రెవరెండుగానో 22గానో ఉండకండి. దేవుడు నన్ను చూస్తున్నాడు. నా దేవుని దృష్టికి నేను యథార్థంగా ఉన్నానా లేదా? ప్రైజ్ ద లార్డ్. ఎవరు చూస్తున్నారని చెప్పి ఉండాలి చెప్పండి? దేవుడు చూస్తున్నాడు. ఆమేన్. చదవండి. నీతిమంతుల ఆశ, నీతిమంతుల కంటే ఆశ ఉంటుందట. చెప్పండి, ఆశ ఉందా లేదా? ఉందా లేదా? నాకైతే మీకంటే ఎక్కువ ఉంది ఆశ. పెద్ద మందిరం కట్టి పెద్ద మందిరంలో మిమ్మల్ని అందరూ ఉంచాలని. ఆమేన్. మిమ్మల్ని అందరినీ కూడా మంచి మంచి చైర్స్లో కూర్చోబెట్టి, మీరు ప్రతి ఇంటికి ఒక కారు కలిగి, మీరందరూ కూడా కార్లలో భార్య పిల్లలు మందిరానికి రావాలని, అదే కార్లలో కనీసం వారంలో ఒక్కసారన్నా ఆయా బీడు భూములకి వెళ్ళి మీరు పోయి దున్నాలి అని, మీరు దున్నేక నేను వచ్చి విత్తనం వెయ్యాలి అని నా ఆశ. ఓకే, ఆశ ఎంతమంది తీరుస్తారు? మీకు అర్థం వెలగట్లేదా? మీరందరూ అలా బ్లెస్సెడ్గా ఉండాలన్నదే నా ఆశ. చదవండి. నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును. నీతిమంతుల ఆశ సంతోషం పుట్టించును. భక్తిహీనుల ఆశ భంగమైపోవును. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము. చూసారా? యథార్థవంతుల కాట దేవుడు ఒక ఆశ్రయ దుర్గముగా ఉంటాడట. అందులో మనము నివాసం చేస్తాం. ప్రైజ్ ద లార్డ్. పాపము చేయువానికి అది నాశనకరం. నీతిమంతుడు ఎన్నడూ కదిలించబడడు. ప్రైజ్ ద లార్డ్. వింటున్నావా శారదమ్మ? నీతిమంతులు కదిలించబడరు. నువ్వు కదిలిపోవాలని మరి మంత్రాలతో రక్తం పోసారు నీ ఇంటి దగ్గర. కదిలిపోతున్నావా? కదిలిపోవు. ఆమేన్. ఏ శత్రువు కదిలించలేడు. ఆమేన్. వాడే కదిలిపోతాడు. దేవునికి స్తోత్రం. చాలామంది చూశాను శత్రువులు మరణించడం. మనం అనవద్దు కానీ, అంటే వాళ్ళు చేసింది వాళ్ళ మీదకి వచ్చింది, వాళ్ళు చేసింది వాళ్ళ తల మీదకి వస్తుంది. వాళ్ళు యాక్షన్ అనుకుంటారు, నటిద్దాం అనుకుంటారు, ఏదో చేద్దాం అనుకుంటారు నీతిమంతులను. కానీ అది వారికే ఒక నాశనంగా మారిపోతుంది. అందుకని మీ ఇంట్లో రక్తం పోసిన మంత్రగాళ్ళు వాళ్ళు వీళ్ళు భయపడవద్దు. నీతిమంతులను ఎవరు కదిలించలేరు. చదవండి. భక్తిహీనులు దేశములో నివసింపరు. అంతే. అలాంటి భక్తిహీనులకి ఎక్కువ కాలం నివసింపరు వాళ్ళు. చదవండి. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును. జ్ఞానోపదేశం అంటే వీళ్ళందరూ ఎవరి కోసం? ఫస్ట్ పాయింట్ చెప్తున్నాను. వర్షము అనేది ఏంటంటే, వర్షము అనబడే వాక్యం నీలో ఉండాలి. వాక్యము నీటికి సాదృశ్యం. నీతిమంతుడు దేనికోసం జీవించాలట? వాక్యము కోసమే జీవించాలి.
ఆత్మాభిషేకంతోనే నిండుకొని ఉండాలి. ఇంకా ఏం చేయాలి చెప్పండి? నీతిమంతుడు బీడు భూములు దున్నాలి, నీతి ఫలించాలి. అంటే ఏంటి? నీతిమంతుడు ఎప్పుడు ఫలించాలి. ఫలించాలి అంటే ఎక్కడ ఉండాలి? నీటి దగ్గర ఉంటేనే కదా ఫలం వచ్చేది, లేకుంటే వస్తుందా? రాదు. అయిపోయిందా? చదవండి. మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికివేయబడును. నీతిమంతుని పెదవులు, నీతిమంతుడు నీతిమంతురాలి పెదవులు ఉపయుక్తములైన సంగతులు పలుకును. ఉపయుక్తములైన సంగతులు పలుకును. భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. మూర్ఖపు మాటలు వచ్చును. హల్లెలూయా. ఇక్కడ చూస్తే నీతిమంతులకు కలిగే బ్లెస్సింగ్స్, అందులో మొదటిది ఏం చెప్పండి? దీర్ఘాయుష్షు అనే మాట మనం చూస్తున్నాం. అంటే మనిషికి ఆయుష్ ఉంటేనే దేవుని పనులు చేయగలడు, కుటుంబాల్ని కట్టుకోగలరు. అందుకోసము మనం ఈ భాగంలో మొదటగా ఏం చూస్తున్నాం చెప్పండి? నీతి వర్షము, ఆత్మవర్షము, అగ్ని వర్షము, వీటన్నిటితో కూడా మనం నింపబడాలి. కనుక నీరు చాలా ప్రాముఖ్యమైంది. అంటే వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. దేవునికి స్తోత్రం. రెండవదిగా మరి మనం చూస్తుంటే పటాపట్ మీరు చదవండి ప్లీజ్. యెషయా గ్రంథం 45:8 వచనం. యెషయా గ్రంథం 44:3. ఆకాశ మండలం నీతిని కురిపించినట్లు. చూసారా? ఏ వర్షం ఇది? అందుకనే మీకు వాక్యం ఇస్తుంది. ఎక్కడ ఉంది అని మళ్ళీ తడుపుకోగలరు. నీతిని కురిపించినట్లు. ఏంటది? నీతిని కురిపించినట్లా? అంతరిక్షమా మహావర్షము వర్షింపుము. భూమి నెరలు విడిచి రక్షణ ఫలించున్నట్లు భూమి నీతిని మొలిపించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఏం మొలిపించును గాక? పోయిన ఆదివారం మొక్కలు మొలిపించినాయి. ఇప్పుడు నీలో ఏం మొలవాలి? నీతి మొలవాలి. దేవునికి స్తోత్రం. నీతి మొలవాలి, అనీతి కాదు. నిన్న పాస్టమ్మ గారు ఒక న్యూస్ చూపిస్తున్నారు చూడండి. పాపం యవనస్తురాలు చనిపోయిందని. ఆ యవనస్తురాల్ని సొంత మామ చంపేసి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి దొరికిపోయాడు. కారణం ఏంటి చెప్పండి? ఆమె ఏం చేస్తుందంటే యవనస్తురాలు పాపం చేస్తుంది. యవనస్తురాలు ఏం చేస్తుంది? భర్త ఉండగా కూడా పాపం చేస్తుంది. కనుక వాళ్ళ మామగారు చంపేశాడు ఆ పాపాన్ని చూసి. నేను వినిపించారు అమ్మగారు. మీరు అబద్ధం వినిపించారా? వారు వినిపించారు ఆ న్యూస్. అంటే పాపం వల్ల వచ్చే జీతం. ఈ రోజుల్లో పాపం అనేది ఏంటంటే ఒక నీరు తాగినట్లుగా అయిపోతుంది. నీళ్లు తాగినట్లుగానే అయిపోతుంది పాపం అనేది. అసలు కొంచెం కూడా భయం ఉండట్లేదు. అసలు మేము బ్రతుకుతున్నది పాపం కోసమే బ్రతుకుతున్నాము అన్నట్టుంది. అనేక మంది జీవితాలు ఇట్లా మారిపోతున్నవి. ప్లీజ్ దయచేసి నీతిమంతులుగా జీవించాలి. చదవండి. యెహోవానగు నేను దాన్ని కలగజేసి ఉన్నాను, మంటి కుండ పెంకులలో. సరే, ఓకే. ఈ భాగం చదవండి. ఇప్పుడు 44వ కీర్తన 3వ వచనం. 44 కీర్తన కదా యెషయా. నేను దప్పిగల వారి మీద నీళ్లను ఎండిన భూమి మీద ప్రవాహ జలములు కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. ఇది నా వాగ్దానం అండి. ఇది మీ విషయంలో నా వాగ్దానం. ఎవరి విషయంలో? మీ విషయంలో నా వాగ్దానం. నీ సంతతి మీద అంటే మీ మీద నా ఆత్మను అందుకేం చెప్పాను? పరిశుద్ధాత్మ వర్షం అంటే ఏంటి? ఆత్మవర్షము కుమ్మరిస్తా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియ కుమారుడా, ప్రియ బిడ్డ, ఆత్మీయ కుమారుడా, ఆత్మీయ కుమారి, మీరందరూ ఇలా నీతిమంతులుగా మారి పరిశుద్ధాత్మ వర్షంతో నింపబడి చక్కగా నీతిమంతులుగా మొలకెత్తి ఒక మహా వృక్షముగా మీరు మారాలి. దేవునికి స్తోత్రం.
ఓకే, చదవండి. నీకు పుట్టిన వారిని నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించదను. నేను ఆశీర్వదించదని. మీరందరూ నాకు పుట్టిన వారేనా? అవునా కాదా? అందుకే నీకు పుట్టిన వారిని ఏం చేస్తాను నేను? అందుకనే నేను ఎప్పుడు ఏం చెప్తానంటే, మీలో ఏ ఒక్కరు బ్లెస్సింగ్స్ లేకుండా ఉండొద్దు. ఆమేన్. అయ్యో నేను దేవుణ్ణి నమ్మాను, అన్నం లేక నా కడుపు మలమల మాడిపోతుంది, అయ్యో దేవుణ్ణి నమ్మాను, నాకు కట్టడానికి ఒక సారీ లేదు, ఒక వస్త్రం లేదు, కనీసం ఒక జాగా లేదు అనే మాట రావద్దు. ఎందుకని అల్ఫా ఓమేగా అనే మాటకు అర్థం ఏంటి? ఏ టు జెడ్. మీ అందరికీ ఏ టు జెడ్ బ్లెస్సింగ్స్ వచ్చునుగాక. ఇక్కడ దేవుడు ఏమని చెప్పాడు? నేను చెప్పాను, దేవుడు చెప్తున్నాడు ఈ మాట. నాకున్న వాగ్దానం ఏంటి? నీకు పుట్టిన వారిని ఏం చేస్తాను నేను? ఆశీర్వదిస్తాను. ఆమేన్. చదవండి. నీటి కాలువల యొద్ద నాటబడిన నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుదురు. వారు ఎదుగుదురు. హల్లెలూయా. ఇంకా ఒకడు నేను యెహోవా వాడనను, నేను యెహోవా వాడనను. దేవునికి స్తోత్రం. మరి ఒకడు చాలు. అంటే ఇక్కడ మనం చూస్తుంటే ఇన్ని గొప్ప బ్లెస్సింగ్స్, మహావర్షం, ఇలా మనము ఆ వర్షం అనగా బ్లెస్సింగ్స్ రెయిన్ ఎన్నో పర్యాయాలు మీకు చెప్పాను. నేను ఏం చెప్పాను? దేవుడు మన సంఘం పైన బ్లెస్సింగ్ అంటే ధనవర్షం కురిపిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదా. ధనవర్షం అంటే దరిద్రపోతుంది. ఆమేన్. బ్లెస్సింగ్ స్టార్ట్ అయిపోతాయి. అంతే కదా? ఈనాడు మీరు ఏ మార్కెట్కి వెళ్ళినా, ఏ షాపింగ్కి వెళ్ళినా మనీ లేకుండా ఏమన్నా కొనగలరా చెప్పండి? ఏమీ కొనలేరు. ఏమి కొనలేరు. ఏది సాధించలేరు. ఏది కావాలన్నా ఏమి కావాలి ముందు చెప్పండి? ఆశీర్వాదం కావాలి. నేను మన సంఘంలో ఐలేస్ అనబడి ఒక బ్రదర్ అంటే నాకు తెలుసును. ఆయన అంబేద్కర్ నగర్లో ఉంటాడు. ఇప్పుడు కూడా ఇక్కడ ఉండుంటాడు. ఉన్నాడా? పాప ఆయనకు ఒకప్పుడు ఏమీ లేదు. సైకిల్ ఉండొచ్చు, పెయింటింగ్ పని చేసుకునేవాడు. బిల్డింగ్ ఉందా? లేదు. ఆ బిల్డింగ్లో డబల్ కాట్ మంచం ఉందా? లేదు. అప్పుడు ఫ్రిడ్జ్ ఉందా? అప్పుడు బైక్ ఉందా? అప్పుడు. కానీ ఆయన ఒక్కొక్కటి ఏది దేవుడిచ్చినా ముందు వచ్చి ప్రార్థన చేయించుకుంటాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. అంటే కృతజ్ఞత. ఏం చెప్పండి? ఏది దేవుడిచ్చినా అయ్యో ఇదిగో ఇది నాకు దేవుడు ఇచ్చాడని చెప్పి. అంతముందట ఆయన ఇంట్లో యేసు ప్రభు నమ్మకముందు ఏసీ ఉండేదట. ఏసీ అంటే ఏమిటి? పడుకొని పైకి చూస్తే సూర్యుడు చక్కగా కనిపిస్తాడు, చంద్రుడు చక్కగా కనిపిస్తాడు. అంటే ఏం చెప్పండి? ఆ ఇంటికి అంత పెద్ద హోల్స్, పెద్ద రంధ్రాలు, పాములు వచ్చేవట ఇంట్లోకి. ఆ లోపల నుంచి నాగుం పాములు వచ్చేవట. చూడండి. అలాంటిది ఈరోజు మీరు పోయి చూడండి, మీరే చెబుతారు. అవునా బ్రో? అంటే కృతజ్ఞత. అలా ఒక్కలు కాదు, అనేక మంది కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు. అంటే కొంతమందికి ఏంటి, నేను కనుక చెప్పితే దాని వెనక ఏదన్నా పాస్టర్ గారికి ఏదన్నా అర్పణ ఆఫరింగ్ ఇవ్వాలేమో అందుకని చెప్పరు. ఎంత హుషారు ఉంటుంది చూడండి. దేవుని దగ్గర నుంచి పొందుకోవచ్చు, కానీ నువ్వు పొందేది పెద్దది, ఇచ్చేది చిన్నది ఉంటుంది. అంతే కదా? 50,000 బండి కొంటావు, ఇస్తే ఏమి ఇస్తావు? ఒక 500 ఇవ్వచ్చు కానుక, అంతే కదా? అంతకంటే ఎక్కువ ఇస్తావా? ఆఫరింగ్ 500 ఎక్కువ, 50,000 ఎక్కువ. బండి ₹1,00,000 బండి ఎక్కువనా? ఒక్కొక్కరు 1,20,000-30,000 బైకులు కొనుక్కుంటున్నారు. కొంతమంది కృతజ్ఞత ఉండదు, సాక్ష్యం ఉండదు, ఏది ఉండదు. అయినను దేవుడు ఎవరు చెప్పండి? నీతిమంతుడు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, ఇప్పుడు రెండో పాయింట్కి వస్తున్నాం. ఓకే, రెండో పాయింట్. తరతరాలలో యుగ యుగాలలో దేవుడు యేసే దేవుడు మన
దేవుడు దేవుడు యేసే దేవుడు హల్లెలూయా 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 భూమిని పుట్టింపకమునుపు నరునికి రూపము లేనప్పుడు భూమిని పుట్టింపకమునుపు నరునికి రూపము లేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు హల్లెలూయా 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 తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే ఆమేన్. దేవుడు హల్లెలూయా. ఇప్పుడు ఆత్మ సంబంధమైన భూమి. ఆత్మ సంబంధ వర్షం అయిపోయింది కదా. ఎంతమంది తెలుసుకున్నారు? అర్థమైందా? కొంతమందికి అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే ఇప్పుడు రెండో పాయింట్లో మీకు తెలిసిపోతుంది. ఓకే, అర్థం కాని వాళ్ళు ఎవరంటే ఏం చెప్తున్నాను? రెండో పాయింట్, ఆత్మ సంబంధమైన భూమి అనగా మానవ హృదయము. చెప్పండి, మనిషి హృదయం. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి, మా స్పిరిచువల్ ఫాదర్ ఎప్పుడు రెండు విధాలుగా చెప్తాడు, శారీరకంగా చెప్తాడు, ఆత్మీయంగా చెప్తాడు అని మీరు అర్థం చేసుకోవాలి. మానవ హృదయం ఎలాంటిది చెప్పండి? ఒక భూమి లాంటిది. భూమి భూమి అనే మాటకు అర్థం ఏంటి? ఏం చెప్పాను మీకు? ఇదివరకు ఎన్నడూ దున్నని భూమి ఎలా ఉంటుంది? రాళ్ళతో, తుమ్మ చెట్లతో, ముళ్ళ పొదలతో, కచ్చ పొదలతో నిండుకొని ఉంటుంది. అదే మార్పు లేని మానవుని బండ లాంటి హృదయం. చూడండి ఒకసారి యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19 నుంచి చదువుదాం. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం 20వ వచనం. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి, వారి శరీరములో నుండి రాతి గుండె, ఏం చెప్పండి? పత్తర్, రాక్, ఈ రాయి లాంటి హృదయాన్ని లోపల నుండి తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి, వారికి మాంసపు గుండెను ఇచ్చి, వారికి ఏక మనస్సు కలుగజేసి, వారికి ఇక్కడ ఉన్నారు కానీ అందరికీ ఏక మనసు ఉండదు. ఏక మనసు ఉండదు, మనసు ఎక్కడో ఉంటుంది. హృదయం అన్నిటికంటే మోసకరమైందట. ఘోరమైన ఏ వ్యాధినైనా బాగు చేయొచ్చేమో కానీ హృదయంలో ఉన్న వ్యాధిని బాగు చేయలేము. అది బాగు చేయాలంటే యేసయ్య ప్రశస్తమైన రక్తం ఉండాలి. ఆ దేవుడే బాగు చేయగలుగుతాడు. ఆమేన్. చాలా డేంజర్గా ఉంటుంది, చాలా డేంజర్గా ఉంటుంది. మీకు చాలాసార్లు చెప్పాను ఒక కథ. ఒక అమ్మగారట, ఎప్పుడు వైట్ డ్రెస్సే, ఎప్పటికీ వైట్ డ్రెస్సే, ఎప్పటికీ స్తోత్రమే. చర్చికి వచ్చినప్పుడు స్తోత్రమే, బయటికి వెళ్ళేటప్పుడు స్తోత్రమే, అన్నం వండినప్పుడు స్తోత్రమే, ఆ డేక్స్టాలు కడిగినప్పుడు వాష్ చేసేటప్పుడు స్తోత్రమే. ఇక అందరూ అనుకో, అబ్బా ఈ అక్క ఎంత భక్తురాలు, ఈ అమ్మ ఎంత భక్తురాలు, ఈ సిస్టరు ఎంత భక్తురాలు. తర్వాత అక్కడ ఒక దొంగ ఉన్నాడు. చర్చికి వచ్చి ఒక దొంగ, వాడు దొంగోడు. అంటే ఏంటి, వాళ్ళ పని బైకులు గీకులు అన్నీ కూడా దొంగతనం చేసుకొని
వాటన్నిటిని నైట్కి నైట్ ఏ పార్టీకి ఆ పార్టీ పీకి పడేసి అమ్ముకుంటాడు. అది దొంగతనం. వాడు చనిపోయిన తర్వాత వాడిని సమాధి చేశారు. ఆత్మ అగ్నిగుండంలో కాలుతుందట. ఒకటే కేకలు ఒకటే కేకలు ఒకటే కేకలట. అక్కడ ఎవరు కనిపించారు చెప్పండి? ఈ భక్తురాలైన సిస్టర్ కనిపించింది. భక్తురాలైన సిస్టర్ అక్కడ కనిపించింది. కేకలేస్తూ ఉంది, కేకలేస్తుంది. గుర్తుపట్టాడు. అక్క నువ్వెందుకు వచ్చినావు వీడికి అన్నాడు. అక్క ఊ అంటే ప్రార్థన, ఆ అంటే ప్రార్థన, ఊ అంటే ఆ స్తోత్రం, ఆ అంటే స్తోత్రం, ప్రేజ్లాడు తప్ప ఏది నీ నోటి నుంచి రాదు కదా, నువ్వెందుకు వచ్చావంటే ఒకటే ఏడుపులు ఏడుస్తుందట. ఏం చెయ్యాలి తమ్మి? మీ బావ జాబుకు పోగానే ఇంకో బావ వచ్చేవాడు. చూసారా? ఏం చేయాలి తమ్మి? మీ బావ అంటే ఏం చెప్పండి? డ్రెస్సు వైటే, ఏదన్నా ఉందా అంటే చెవికి ఏమి లేదు, ముక్కుకి ఏమి లేదు, మరి దేనికి ఎక్కడ ఏమి లేవు. అంత మహాభక్తురాలు, స్తోత్రాలు తప్ప ఏమీ లేవు, కానీ క్రియ లేదు. చెప్పండి, చూసారా? ఏం లేదు చెప్పండి. క్రియలు లేని విశ్వాసం అంటే అదే. జాగ్రత్తగా ఉండండి. పై రూపం చూసి ఎవ్వరూ మోసపోవద్దు. లాస్ట్కి వాక్యం వింటున్న మీలో కూడా అనేక మంది ఈ రోజున మోసగాళ్ళు బయలుదేరారు. మోసగత్తులైన స్త్రీలు ఉన్నారు, మోసగాళ్ళ పురుషులు ఉన్నారు. ఇవన్నీ చెప్పేవి భక్తి మాటలే, భక్తి మాటలే. కానీ ఎక్కడ కనిపించిందంట ఈ అక్కగారు సిస్టర్? ఎక్కడ కనిపించింది? అగ్నిగుండంలో. ప్లీజ్, అందుకే ఈ భూమి మీద ఉన్నప్పుడే మనలో దేవునికి నీకు మధ్యలో ఏ అడ్డుబండ ఉంది, ఏ అడ్డురాయి ఉందో అవి ఏం చేయాలి చెప్పండి? ఈనాడు తీసివేయాలి. చెప్పానే 21 రోజు ఉపవాస ప్రార్థనలని. అందుకని ఉపవాసం అనేది తీసేసాం. ఈ లాక్డౌన్లో డాక్టర్స్, గవర్నమెంట్ ఏంటంటే కడుపు నిండా తినమని చెప్తుండ్రు కదా, అది మీ ఇష్టం. ఇక కడుపు నిండా తింటారా లేక ఉంటారా అది మీ ఇష్టం, ఎవరిని బలవంతులేదు. కానీ ఇదిగో ఇలాంటి మంచి మనసుతో లోపల ఉన్న బండలాంటి హృదయాలు, రాతి మనసు, ముండ్ల కంపల్లాంటి మనసు అన్నీ తీసివేసుకొని యథార్థమైన భక్తితో పరమందున్న నా దేవుడు చూస్తున్నాడు. చెప్పండి. దగ 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 మెరసిపోయే ధనవంతుని వస్త్రాలు చూశాడా? మాసిపోయి ఉన్నటువంటి లాజరు వస్త్రాలు చూశాడా దేవుడు? ఎవరి జీవితాన్ని చూశాడు దేవుడు? లాజరు. ఆహారం లేకపోయినా, వస్త్రం లేకపోయినా, పడవేసిన రొట్టె ముక్కలు తింటున్నా, చినిగిపోయిన బట్టలు పడేస్తే అవి వేసుకున్నటువంటి లాజరు దేవదూతల చేత స్వర్గానికి వెళ్ళిపోయారు. గట్టిగా చప్పట్లు కొడదాం, పరలోకానికి. క్రియలు లేని ఈయన అగ్నిగుండంకి వెళ్ళిపోయింది ఆత్మ. అందుకే మీరు అనుకోవచ్చు, ఏమిటో పాస్టర్ గారి ప్రసంగం, వర్షాలు కురుతున్నాయి, భూమిని దున్నండి. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు దున్ని ఏం తీయాలి? ఇప్పుడు ఏం తీస్తాడు రైతు దున్ని? ఈ బండలు తీస్తాడు బయటికి. బండ రావాలి ముందు బయటికి, బండ పగలాలి. బండ పగలంది నీరెట్లా వస్తుంది? అనేక సార్లు వాటర్ రావడానికి అడ్డుగా ఏముంటుంది చెప్పండి? బండే ఉంటుంది. నీ లోపల పరిశుద్ధాత్మ ప్రవాహం, నీటి ప్రవాహం బయటికి రాకుండా, ఆ ప్రార్థనా ప్రభావం బయటికి రాకుండా ఇవన్నీ నిన్నేం చేస్తున్నాయి చెప్పండి? రాళ్ళు అణచివేస్తున్నాయట, అణచివేస్తున్నాయి. అందుకే మొదట వీటిని తీసేయాలి. ఓకే, ఇదే యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26 నుంచి చూడండి. 36:26 నుంచి చదవండి. ఎప్పుడైతే నువ్వు ఈ రాళ్ళు తీసేస్తావో, నీ హృదయంలోంచి చెడు తీసేస్తావో,
అప్పుడంటే దేవుడు నీకేమిస్తాడు? నూతన హృదయమును, నూతన స్వభావమును నూతన స్వభావమును మీకు కలగజేసేదను. నీకు కలగజేసేదను. రాతి గుండెను మీలో నుండి తీసివేసి, రాతి గుండెను, మంచిగా రాతి గుండెను మీలో నుంచి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నా ఆత్మ మీ అందుంచి, చూసారా, నా ఆత్మ మీ యందుంచి నా కట్టలను అనుసరించి వారిగాను. ఇప్పుడు ఈ కార్యాలను ఎవరు చేస్తారు చెప్పండి? మనం ముందుగా లోపల ఉన్నవన్నీ తొలగించుకుంటే అప్పుడు దేవుడే తన ఆత్మను మనలో పెడతాడు. ప్రైజ్ ద లార్డ్. ఇంకా అక్కడి నుంచి మనల్ని ఏం చేస్తాడట? కట్టడలు అనుసరించి నడుచుకున్నట్లు చేస్తాడు. ఇంకా నా విధులను గైకొని వారిగా మిమ్మును చేసేదను. నేను మీ పితరులకు ఇచ్చిన దేశములో మీరు నివసించెదరు. మీరు నా జనులయ్యుందురు. నేను మీ దేవుడనయ్యుందును. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి సకల విధములైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మలను రక్షించి మీకు కరువు రానియక ధాన్యం చదవండి. కరువు రానియక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి. ఇక్కడ ఆగండి. ఎప్పుడైతే మనం పవిత్రమైన మనసుతో ఉంటామో ఇక దేవుడే ఆజ్ఞాపిస్తాడట. ఏ ధాన్యమా వెళ్ళు వాళ్ళింటికి, ఏ ధనమా వెళ్ళు వాళ్ళింటికి, ఏ జాబ్ వెళ్ళు వాళ్ళింటికి, ఏ సైతానా జాబ్ రాకుండా ఆపుతున్నావు అని సైతాన్ని బంధించి ఇలా ఏదైతే మీకు రాకుండా ఉందో, యవనస్తురాలా పెండ్లి సంబంధాలకి ఆటంకం ఉంటుంది. నేను ఇదివరకు చెప్పాను మీకు, 21 సంబంధం ఆపేసిందంట సైతాన్, ఇక్కడే బాపూజీ నగర్లో. తర్వాత ఎప్పుడైతే మేము ప్రార్థన పెట్టామో ఆనాటి నుంచి ఆ దయ్యం బంద్ అయిపోయింది, పెండ్లి అయిపోయింది. గట్టిగా చప్పట్లు కొడదాం. అంటే ఇప్పుడు దేవుడు ఆజ్ఞాపిస్తాడు, ఏదైతే నీకు ఆటంకంగా ఉందో వాటన్నిటిని దేవుడు బంధించి ఆ ధాన్యానికి ఆజ్ఞ ఇచ్చినట్లుగా ప్రతి విషయంలో దేవుడు పైనుండి ఆర్డర్ ఇస్తాడు, ఆజ్ఞ ఇస్తాడు. ప్రియ కుమారుడా, ప్రియ కుమారి, నీ హృదయాన్ని కఠినపరుచుకుంటూ నీ ఇష్టానుసారంగా జీవిస్తే ఎవరిస్తారు నీకు ఆర్డర్? అందుకే నీ టైం అయిపోతుంది, నువ్వు ఏజ్ బార్ అయిపోతావు, జాబ్ రాదు, నీకు బ్లెస్సింగ్స్ రావు. అందుకే నువ్వు దేవుల్లో ఉంటే ఆయన పని చేస్తాడు. చదవండి. అన్యజనులలో కరువుని గూర్చిన నింద మీరిక నొందకుండా నుండినట్లు చెట్ల ఫలములు భూమి పంటను నేనేం చేస్తాను? విస్తరింపజేస్తాను. ప్రైజ్ ది లార్డ్. మీకు ఒకవేళ 10,000 జీతం ఉండొచ్చు, 20,000 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, 40 ఉండొచ్చు, 50 ఉండొచ్చు. ఇప్పుడు మీరు దేవుని మార్గములో యథార్థంగా జీవిస్తూ ఉన్నప్పుడు మీ హృదయాలలో దేవునికి విరోధమైనవన్నీ తీసివేసినప్పుడు నిజముగా దేవుని కార్యాలు కల్లారా చూస్తావు. ఆమేన్. ప్రతి దానికి ఆజ్ఞాపిస్తాడు. నీ 50,000 జీతం ఏమైపోతుంది? ఇప్పుడు 1,00,000కి వెళ్ళిపోతుంది. 20, 40కి వెళ్తుంది, 40, 80కి వెళ్తుంది, 10, 20కి వెళ్తుంది, 20 అలా పెరిగిపోతూనే ఉంటుంది. ఆమెను చెప్పండి అందరూ. ఎవరు ఈ కార్యం చేసేది? నేనా? దేవుడు చెప్తున్నాడు, నేను చేస్తాను ఈ కార్యం. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఏమిటి రెండో పాయింట్? భూమి అనబడే నీ హృదయాన్ని ఏం చేయాలి? నువ్వు ఆ దున్ని లోపల ఉన్నవన్నీ తీసేయాలి. రాళ్ళు, రప్పలు, విషం. కొంతమందికి విషపు మనసు ఉంటుంది. పక్కోళ్ళని చూస్తే వారవలేరు, బంధువులను చూస్తే వారవలేరు, కొలీగ్స్ని చూస్తే వారవలేరు. ఎవరైనా డెవలప్ అవుతుంటే విషపు కళ్ళు,
విషపు కళ్ళు. పాము గట్ట విషం ఎక్కడ ఉంటుందట? పాముకి ఎక్కడ విషం ఉంటుంది? పళ్ళల్లో. తేలుకి ఎక్కడ ఉంటుంది విషం? ఎక్కడ? తోకలో. బావకి ఎక్కడ ఉంటుందండి విషం? బావకి మరదల పైన ఎక్కడ ఉంటుంది విషం? కళ్ళల్లో ఉంటుందట. బావకోమో కళ్ళల్లో, పాముకోమో పళ్ళల్లో, తేలుకి తోకలో, మనిషికి నిలువెల్లా విషమేనా? చూసారా? మనిషికి నిలువెల్లా విషమేనట. అందుకని ముందు అవుతీ ఇది ఏమి మార్చుకోకుండా స్తోత్రము ప్రైజలాడ్ అంటే లాభం ఏంటి? ప్రసంగం చేస్తే లాభం ఏంటి? పాటలు పాడితే లాభం ఏమిటి? ఏమిటి లాభం? ఏమీ లాభం లేదు. ఓకే, అందుకని దేవుని దృష్టికి యథార్థమైన భక్తి, అందుకే యథార్థవంతుల వంశం అట ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ఎవరు ఆ వంశాన్ని కదిలించలేరు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అర్థం చేసుకో ప్రియ కుమారుడా, ప్రియ. విషం విషం విషం. అనేక మంది నేను చూశాను, ఎంతోమంది చెప్పుకుంటూ ఏడుస్తూ ఉంటారు. అయ్యో ఎవరా కాదయ్యా, అంతా మా వాళ్ళేనయ్యా, మా వాళ్ళే ఈ పని చేసేది, మా వాళ్ళే ఈ పని అంతా చేసేది ఎవరు? మా వాళ్ళే. ఎవరు? వదినమ్మ మంచి బట్టలు కట్టుకుంటుందని, వదినమ్మ సంతోషంగా ఉంటుందని, అన్న రైల్వే జాబులో బాగుంటున్నాడని చెప్పి ఈ మరిది కళ్ళ మంటతో, ఎవరు చెప్పండి? మరిది కళ్ళ మంటతో ఎక్కడి నుంచో మంత్రాలు చేసిన మిరియాలు పట్టుకొచ్చి ఈమె వదిన పేరు మీద ఆ మిరియాలు వేస్తే ఒక శక్తి పైకి లేచి ఈమె శరీరం అంతా మంటలేనట. ఆ నాగుంపాం ఈమెకే కనిపిస్తుంది, ఎవరు కనిపించదు. ఈమెకే కనిపించి ఇంట్లో వంట వండనివ్వకంట, ఏ పని చేయకుండా ఆమెనే తరుముతుందట ఆ నాగుంపాం. కుటుంబం అంతా గలిబిలి. ఎంతోమంది మంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళి పైసంతా అయిపోయింది. లాస్ట్కి మన గురించి తెలిసి మన దగ్గరకు వచ్చాక, మనం ప్రార్థన పెట్టాక ఆ మంట బంద్ అయిపోయింది, నాగుంపాం బంద్ అయిపోయింది. గట్టిగా చప్పట్లు కొడదాం. ప్రైజ్ ది లార్డ్. అంతా అయిపోయిన తర్వాత వాడు మరలా యేసయ్యను నమ్మినప్పటికీ మరలా మంత్రాలు చేస్తున్నట్టు ఎవరు? మరిదే. ఇక దేవుడు ఊరుకుంటాడో చెప్పండి? దేవుడు దెబ్బ కొట్టేసరికి అయిపోయాడు. మీకు తెలుసు, మీ అందరికీ ఇక్కడే బాపూజీ నగరే. వాళ్ళు ఎవరంటే మన వాళ్ళందరూ బంధువులు అవుతారు మీ అందరికీ. ఈ రజనీకాంత్కి వాళ్ళకి వీళ్ళు కూడా బంధువు అవుతారు. వాళ్ళందరూ కుటుంబం, ఫ్యామిలీ. అటు సైడ్ ఉంటారు, ఇటు సైడ్ బాపూజీ, రైట్ సైడ్ ఉంటారు వాళ్ళు. అమ్మగారి పేరు నరసమ్మ. మొన్నే దేవుని దగ్గరికి వెళ్ళారు, చాలా కాలం అయిపోయింది. ప్రభుని నమ్మి. చూసారా ఎంత మంచిది ఆ తల్లి. మంచి కుటుంబం. వాళ్ళ భర్త ఏదో ఉంది పేరు, నరసమ్మ బంగారయ్య అనుకుంటా వాళ్ళ కుటుంబం. ఆమె సాక్ష్యాలు చెప్తే నా కళ్ళ నీళ్ళు వచ్చినాయి. సొంత వ్యక్తి ఇంత భయంకరమైన బాధలు పెట్టేది. ఇక్కడి నుంచి మరొక తల్లి వచ్చేది, 80 ఏళ్ళు ఉంటుంది ఆ తల్లికి. ఆ తల్లి ఏమ్మా ఇంత వయసులో నువ్వు వచ్చే ప్రార్థన కంటే ఏం చెప్పాలి కొడుక? ఒక దుర్మార్గురాలు ఉంటుంది, అది ఎప్పుడైతే నన్ను కల్లారా చూస్తుందో ఈ వయసులో నాకు బ్లీడింగ్ అవుతుంది అంటుంది. చూసారా? 80 ఏళ్ళ వయసులో. అంటే ఈ దెయ్యం చేసే పని, అది దెయ్యం చేసే పని. కొంతమంది శరీరాలు పాడు చేయడానికి కూడా ఇలాంటి రక్తస్రావ వ్యాధులు కలగజేస్తారు. అందుకే ఆమెకి ఎన్ని ఏళ్ళు రోగం ఉంది? 12 ఏళ్ళ రక్తస్రావ వ్యాధి. కొంతమంది ఇలాంటి మంత్రాలు చేస్తారు. అప్పుడు ఆ తల్లి, అయ్యా చర్చికి వచ్చాక బాగుంటున్నాను. ఎన్ని ఏళ్ళు ఉంది ఆమెకి? చూసారా? చెప్పలేని కొడుక ఏం చెప్పను ఈ వయసులో. అంటే అంత భయంకరమైన మాంత్రిక విద్యలు నేర్చుకున్న దుర్మార్గులు, దుష్టురాండ్లు కూడా ఉన్నారు భూమి మీద. ఏమిటిది? రాతి హృదయమా కాదా? చెప్పరే. ముండ్ల కంపలాంటి హృదయమా కాదా? వాళ్ళగా నీ పొరుగు వారికి ఇలాంటి బాధలు పెడితే నీకు వచ్చేది ఏమన్నా ఉందా?
ఏమనుందో చెప్పండి, అగ్ని కూడా తప్ప నీకేమీ లేదు, అంతే. అగ్ని ఇలాంటి అనేకమైన కేసులు బాగా అయిపోయారు. నేను చెప్పాను కదా, తల్లిదండ్రులు ఏమో బాగుపడడానికి వాళ్ళు మంత్రాలు చేయించుకుంటే మంత్రగాడు వచ్చి 18 ఏళ్ళ బిడ్డను ఎత్తుకుపోయి పెళ్లి చేసుకున్నాడు. వీళ్ళే పెళ్లి చేశారు, ఎవరో కాదు. ఎవరు? ముసలోడు. ఆయన ముసలోడు, దాదాపు 60 ఏళ్ళ ముసలోడు 18 ఏళ్ళ అమ్మాయిని చేసుకున్నాడు. జరిగిన స్టోరీ ఇది. తర్వాత రక్షణ పొందాక అవన్నీ ఎగిరిపోయినాయి, మంత్రశక్తులు ఎగిరిపోయాక ఆ అమ్మాయి, అంకుల్ మీరు ఎవరు అంటుందంట. ఆయన చూసి, నేనే నీ ముసలి భర్తను అన్నాడు. ఎవడరా నువ్వు ముసలి భర్త అంటున్నావు అని చెప్పి బయటకు ఉరికొచ్చిందంట రోడ్డు మీద. నిజం, ఇదంత యథార్థం. అన్నీ ఎక్కడ తెగిపోయినాయి మంత్రకట్లు. ప్రభువులోకి వచ్చాక చాలామంది ఏదో మతం అనుకుంటారు, వెనక ఎన్ని దురాత్మలు దుష్ట శక్తులు ఉన్నవి. ఎంతమంది మంత్రగాళ్ళు ఈనాడు యూట్యూబ్లో సాక్ష్యాలు చెబుతున్నారు. మన మధ్య కూడా వచ్చి ఎంతమంది మంత్రగాళ్ళు సాక్ష్యాలు చెప్పలేదు. ఏమిటిదంతా అంటే మహా భయంకరమైన బండల్లాంటి రాతి హృదయాలు. ముందు ఈ రాతి హృదయం తీసివేసుకో, లేదా ఇప్పుడు జరిగిపోయే 21 ప్రార్థనలోన తీసివేయి. మందిరం ఎప్పుడూ ఖాళీగా ఉంటుంది. ఆ దానిపైన విజయం వచ్చేంత వరకు ప్రార్థించే. ఎందుకు ఒట్టిగా యాక్షన్ డ్రామాలు? ప్లీజ్ వద్దు, అది మంచిది కాదు. దేవుడు కొడితే ఇక మనిషి లేవలేరు. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం. అలాంటి అనేకమైన కార్యాలు చూసాం. అంటే ఇవన్నీ కూడా భయంకరమైన హృదయాలు, విస్సపు హృదయాలు. చెప్పండి ఏంటి? ఒక ఆయన మీకు తెలుసు, జాన్ ప్రభాకర్, మహా అద్భుతమైన సేవకుడు. ఒకసారి మనం కూడా పిలుద్దాం అనుకున్నాం ఆ సేవకుడిని. అయితే అతనికి ఒక దుర్బుద్ధి కలిగి ఒక స్కీమ్ పెట్టాడు, పెద్ద స్కీమ్. చెన్నైలో ఉంటే ఏంటి స్కీమ్ అంటే 10,000 ఇస్తే 20,000 ఇస్తాం. 10,000 కడితే 1 మంత్లో 20,000, 20,000 కడితే 40, 40 కడితే 80, 80 కడితే 160. మొత్తం తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ అంతటా కోట్ల 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 రూపాయలు. లాస్ట్కి మన కాజీపేటలో కూడా బిజినెస్ జరిగింది. ఆ పాస్ట్ని ఎల్లగొట్టారు. మొత్తం అందరూ మునిగిపోయారు. కొంతమంది పాస్టర్లు జైల్లోకి వెళ్ళిపోయారు. లాస్ట్కి ఆయన్ని కూడా జైల్లో పెట్టారు. ఇక పెద్ద పెద్ద మూటలైనట ఆ రూములు నింపడం. రూములు మొత్తం కోట్ల కోట్ల రూపాయలు తిరిగి పాడేశాడు. లాస్ట్కి ఏమైపోయి చెప్పండి? ఏమిటి ఇదొక ఈ పైసలు అనబడే దెయ్యం ఉంటుంది కొంతమందిలో. పైసా మనీ అనబడే దెయ్యం, మనీ అనబడే దెయ్యం, రూపాయలు పైసలు అనబడే దెయ్యం. ఈ దెయ్యం లోపల ఉంటుంది. తినదు, తిననివ్వదు, పెట్టనివ్వదు. తిననివ్వరు. ఎవరికి? ధర్మగుణం చేయనివ్వరు. మీకు తెలుసా, ఆయన ఇప్పుడు చెన్నై జైల్లో పెడితే మొత్తం డబ్బు అంతా పోయింది. లాస్ట్కి జైలు పాలై ఇప్పుడు మెంటల్ అయిపోయాడు. మెంటల్ అయిపోయిన తర్వాత హైదరాబాదులో మౌలాల్లో చచ్చిపోయాడు. ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారంటే భార్యనే చంపేసింది. ఎందుకంటే ఆ మెంటల్లో ఏం చేస్తాడో తెలియక. అంటే గమనించేసారా? పైసా అని ఒకరోజు మెంటల్ అయిపోతావు, పైసా వెంటబడితే. అందుకనే ఈ పైసా మనీ కూడా పెద్ద దయ్యం, సైతాన్. కొంతమంది విశ్వాసులు ఉంటారు, అన్ని పనులు అయిపోయాక అప్పుడు దేవునికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వరు. దేవునికి మనకి ఇచ్చిన దేవునికి ఇవ్వడానికి మనసు రాదు. ఆయుష్ ఇచ్చిన దేవుడు, ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, ఆక్సిజన్ ఇచ్చిన దేవుడు, ఇన్ని ఇచ్చిన దేవునికి మొదటి స్థానం మనం ఇవ్వలేం. అందుకే మొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి చెప్పండి? దేవునికి ఇవ్వాలి. దేవుని పని మొదట చేస్తే నీ పనులు, నీ పిల్లల పనులన్నీ దేవుడు చేస్తాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఓకే, అర్థమవుతుంది కదా? కొంతమందికి ఇలాంటి భయంకరమైన కఠినమైన హృదయం కరిగిపోవాలి. అప్పుడే నువ్వు ఎలా ఉంటావు? ఫలించే భూమిగా ఉంటావు. అందుకనే ఏం చెప్పాను?
రైతు, దున్నే రైతు అంటే ఎవరిప్పుడు? యేసు ప్రభు గురించి చక్కటి మాట ఉన్నది. ఆయన భుజం మీద ఏముందట? రాజ్యభారం. అంటే ఏముంది భుజం మీద? నాగలి. నాగలితో దున్నుతున్నాడు భూమిని, రాజ్యాన్ని బాగు చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. రాజ్యాన్ని బాగు చేస్తున్నాడు, మానవ హృదయాల్ని బాగు చేస్తున్నాడు. మానవ హృదయాల్లో ఉన్న అన్నిటినీ తీసి బయట పడేసి మంచి మనస్సు, మంచి హృదయం కలిగిన మంచి మనుషులుగా చేస్తున్నాడు. హల్లెలూయా. మంచి మనుషులుగా, మంచి మనస్సులుగా. చెప్పండి, మంచి మనుషులు, మంచి మనస్సులు. మంచి మనస్సు ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఇవన్నీ తీసివేసినప్పుడే నీలో మంచి హృదయం వస్తుంది, మంచి ప్రేమ వస్తుంది. మనొకటి చేతులు రెండు నరికేశారట. ఎందుకు? ఎవరు నరికేశారు? సొంత అన్నయ్య. ఎందుకని? అన్న లేనప్పుడు వదిన అని చూడకుండా వదిన మీద చేతులు వేసిందంట. ఊరుకుంటాడా? రెండు చేతులు నరికి పాడేశాడట, రెండు చేతులు. ఎంత దెయ్యపు మనసులు చెప్పండి, దెయ్యపు హృదయాలు. ఇవన్నీ తీసివేయాలి, ఇవన్నీ మనం అందుకే ఇప్పుడు చూడండి, కరోనా వచ్చినప్పుడు ఒక గొప్ప సత్యం తెలుసుకోవాలి. సంపాదించినవన్నీ వదిలిపెట్టిపోతున్నారా లేదా? అవునా కాదు? మీరు చెప్పండి. లాస్ట్ కట్టుకున్న బిల్డింగ్ చూస్తున్నారా? ఆ బ్యాంక్ బ్యాలెన్స్ చూస్తున్నారా? ఏమీ లేదు. కళ్ళు మూసే ముందు భార్యను చూడడం లేదు, పిల్లలను చూడలేదు. కళ్ళు మూసే ముందు నా తల్లి తండ్రిని చూడలేదు. కళ్ళు మూసే ముందు ఎవరిని చూడలేదు. అలాంటి భయంకరమైన మరణాలు చూస్తున్నప్పుడన్నా, ఇవన్నీ చూసినప్పుడంటే మనం జ్ఞానం తెచ్చుకోవాలంటే ఏమిటి లైఫ్, ఏమిటి జీవితం. దేవుని కోసం మనం జీవించాలి. ప్రసంగి ఏమన్నాడు? వ్యర్థం భార్య వ్యర్థం, ప్రియురాలు వ్యర్థం, ప్రియుడు వ్యర్థం, కోట్ల రూపాయలు వ్యర్థం, అన్నీ వ్యర్థము వ్యర్థము వ్యర్థం. మరి లాస్ట్కి తేలిన ఫలితార్థము ఇదే. ఏంటది? మానవ కోటికి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడమే విధి. విధి, అదే విధి. చూసారా? అంతా వ్యర్థం అంటున్నాడు. ఎవరైనా కింగ్ సాల్మన్ కోట్ల రూపాయల ప్రాపర్టీ ఉంది కానీ వ్యర్థం అంటున్నాడు. చాలామందిని మ్యారేజ్ చేసుకున్నాను అయినా వ్యర్థమే అంటున్నాడు. లైఫే వేస్ట్, జీవితమే వ్యర్థం వ్యర్థం వ్యర్థం. నిలబడి ఉన్న అక్షయ్ తెలుసుకున్నావా? అంతా వ్యర్థం వ్యర్థం వ్యర్థం. దేన్ని వెంట పడొద్దు, అంతా వ్యర్థం. బూడిదలో పోసిన అత్తరు, పన్నీర్, అంతా వ్యర్థం వ్యర్థం వ్యర్థం. ఓకే, మూడో పాయింట్ ఏంటి చెప్తున్నాను చెప్పండి. ఏంటి మూడో పాయింట్? రైతు. అందుకనే దైవ సేవకుని దేవుడిని దేనికి పోల్చాడు? రైతు. రైతు ఏం చేస్తాడు చెప్పండి? దున్నేవాడు ఎవరు ఇప్పుడు? మరి రైతే. మరి దున్నుతున్నప్పుడు నువ్వు నన్ను దున్నవద్దు అంటదా రాయొచ్చి? మీరు కూడా అనొద్దు. మరి ఏదో ప్రసంగం చెప్పి ఏదో చెప్పేస్తున్నారు మీరు. మేమేదో వర్షం అంటే మంచి ఏదో విందాం అనుకున్నాం, కానీ ఏదో మొత్తం మాకే వేస్తున్నాం. ఈరోజు గడ్డపార మా గుండెలను దిగుతూ ఉంది, గడ్డపార మా హృదయాలను దిగుతూ ఉంది. అవును, మరి వాక్యం అంటే గడ్డపార, వాక్యం అంటే సుత్తెట, ఆమర్, గన్. బండలు పగలు కొట్టే ఈ వడ్డెర వాళ్ళ దగ్గర ఏముంటుంది? పెద్ద గన్ ఉంటుంది. పూర్వం దాంతోనే పగలు కొట్టేవారు, బాంబులు గిబ్బులు రాకముందు. అవునా రాజు బ్రదర్? మరి వాక్యం ఏంటి చెప్పండి? అదే గన్ అది. మరి ఇప్పటికే అనేక మంది హృదయాలు పగులుతుండొచ్చును. నిజమే, పగలాలి. మరి పగిలినప్పుడే అవన్నీ బయటకు పడేయాలి, తీసి రాళ్ళు రప్పలు. ఓకే, మత్తయి సువార్త లాస్ట్కి వస్తున్నా. మత్తయి సువార్త 13వ అధ్యాయం 3 నుంచి చదువుదాం. మత్తయి సువార్త. మన అసలైన ఫార్మర్, అసలైన రైతు గారు చెప్తున్నారు ఈ మాట. ఆయన వారిని చూచి
ఆ యేసయ్య వారిని చూసి చాలా సంగతులను చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఉపమాన రీతిగా చెప్పాను. ఎట్లనగా ఇదిగో ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. విత్తువాడు అంటే రైతు గారు విత్తడానికి బయలుదేరెను. వాడు విత్తుచుండగా ఆ రైతు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున గమనించండి. విత్తనములు అంటే ఏంటి? దేవుని వాక్యం. అర్థమవుతుందా మీకు? ఈ అద్భుతమైన వాక్యమే విత్తనం. ఈ విత్తనాలు వేస్తున్నప్పుడు అంటే ఎక్కడ పడ్డాయి? త్రోవ పక్కన పడ్డాయి. మనుషులు తొక్కుకుంటూ పోయారట. మరి మీ లోపల ఏ విత్తనాలు ఎక్కడ పడుతున్నాయో మీరు కూడా తొక్కుంటూ పోతున్నారేమో. ఏదో టైం పాస్కి వచ్చాం మేము, మందిరంకి వస్తే మందిరంలో ప్రార్థన చేస్తే మాకు బ్లెస్సింగ్స్ వస్తాయి అందుకు వచ్చాం. మా హృదయాన్ని మేమెందుకు ఇస్తాం దేవునికి అని చెప్పి తొక్కుకుంటూ పోతున్నారేమో. అయిపోయింది, వాక్యాన్ని తొక్కుంటూ వెళ్ళిపోదాం. మరికొన్ని ఎక్కడ పడ్డాయి? కొన్ని త్రోవ పక్కన, మరికొన్ని మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయిన. కొన్నిసార్లు అబ్బా ఈరోజు వాక్యం చాలా బాగుంది, ఆయన వచ్చాడట, ఈయన వచ్చాడట, ఈ స్పీకర్ వచ్చాడంట, ఆ స్పీకర్ వచ్చాడంట అని చాలామంది ఉరికి ముందుకు వస్తారు. కానీ ఏం లేదు చెప్పండి, వేరు లోతుగా లేదట. అంటే వాటిని ఏం చెప్పండి? ఐహిక విచారాలు, ధనమోసములు, ఇలా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ ఏమైపోయింది చెప్పండి? లోతుగా పోకుండా, మన్ను లోతుగా లేదు, పైన ఉంది మట్టి. మొలిసినవి కానీ ఏమైపోయినాయి? ఎండ కొట్టినప్పుడు ఎండిపోయినాయి. అంటే ఎండ అంటే ఏంటి చెప్పండి? ఏదో శ్రమో బాధ వచ్చిన మళ్ళీ పడిపోతారు కొంతమంది అవుట్. ఇంకా కొన్ని ముండ్ల పొదలలో పడెను. కొన్ని ముండ్ల పొదలలో పడ్డాయి విత్తనాలు. ఏం చేయాలి ఇప్పుడు రైతు? నువ్వేం చేయాలి? ముందు ముండ్ల పొదలు తీసివేయి, అప్పుడే కదా ఈ వాక్యం విత్తనం ఫలిస్తుంది. నీవు అవన్నీ ఏమి తీసివేయకంట. నేను విశ్వాసిని అంటే ఆ ముండ్లే పెరిగి ఏం చేస్తాయి? నిన్ను పెరిగే మొక్కగా ఉన్న నిన్ను త్రొక్కివేస్తాయి. పైన ముండ్ల పొద ఉంది, కింద నువ్వు ఉన్నావు. నిన్ను అది పెరగనిస్తుందా? పెరగనివ్వదు. ముండ్ల పొద ఏం చేసిందంటే చెప్పండి? ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణచివేసిన వేటిని? ఎదుగుతున్న నిన్ను, మొక్కవలే చక్కగా పచ్చగా ఫలభరితంగా ఎదుగుతున్న నిన్నేం చేసినవి? ఈ ముండ్ల పొదలు నిన్ను అణసివేసినవి, త్రొక్కివేసినవి. అందుకే జాగ్రత్త కలిగి ఉండాలి. కొన్ని మంచి నేలను పడి ఒకటి నూరంతలుగాను, ఒకటి 60దంతలుగాను, ఒకటి 60దంతలుగాను, ఒకటి 30దంతలుగాను ఫలించెను. గట్టిగా చప్పట్లు కొడదా. చూసారా? మంచి నేల ఏం చెప్పండి? అది మంచి నేలను పడినప్పుడు ఏమవుతుంది? 30దంతులుగా, 60దంతలుగా, 100అంతలుగా ఫలములు పొందుకున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వాక్యములో ఉన్నటువంటి సారాంశము గ్రహించాలి. ఇప్పుడు నేను దీనిలో ఉన్నటువంటి ఆంతర్యము చెప్పకముందే ఈ విషయాన్ని యేసయ్యే చెప్పారు. దేవునికి స్తోత్రం. చూడండి ఎక్కడ చెప్పారు? ఇదే 13వ అధ్యాయములో ఆయన చెప్పిన మాట మనం విందాం. 18వ వచనం, విత్తువానిని గూర్చిన ఉపమాన భావం వినండి.
ఎవడైనా పరలోక రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపక, చూసారా, గ్రహింపక ఉండగా దుష్టుడు వచ్చి వాని హృదయములో విత్తబడిన ఎత్తుకొని పోతాడట. పక్కన ఉన్నవాడిని గద్దించి, రే దుష్టుడా పారిపోని చెప్పండి. మీ పక్కనే దుష్టుడు వచ్చి మిమ్మల్ని ఈ పని చేస్తాడట, వాక్యం విననివ్వడట. దుష్టుడు ఈ మంచి వాక్యముల విత్తనాల్ని ఎత్తుకొని పోతాడు. రెండవదిగా రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని, అద్భుతంగా ఉంది, ఈరోజు వాక్యం జబర్దస్తుగా ఉంది, మస్తుగా ఉంది, మంచిగా ఉంది అని వాక్యం విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరించువాడు. అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును గాని వాక్యము నిమిత్తము, చెప్పండి, వాక్యము నిమిత్తము శ్రమ అయినా హింస అయినా కలుగానే అభ్యంతరపడును. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యము వినువాడే గాని హైక విచారములు ధనమోసమును వాక్యము అణచి వేయును గనుక వాడు నిష్ఫలుడగును. మంచి నేలను విత్తబడిన వాడు ఎవడైతే వాక్యం విని గ్రహించువాడు, అటువారు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించుననెను. ప్రైజ్ ది లార్డ్. చూసారా, అనేక మందికి ఎప్పటికీ హైక విచారాలు, ధనమోసం. ఏముందో చెప్పండి, ఏదైనా ఉందా మనకి? ఎప్పుడు ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి లాస్ట్కి నా లైఫ్ ఏమిటి, ఎందుకు ఈ వ్యర్థమైన జీవితం, సూసైడ్ చేసుకుంటే బాగున్నావు, చనిపోతే బాగున్నా అనుకుంటావు. అందుకే మొట్టమొదట నీవు దేవుని చేతిలో పెడితే ఆ ప్రభు నేను నడిపిస్తాడు. చక్కగా నీ జీవితం 100% సక్సెస్. చెప్పండి, గ్రాండ్ సక్సెస్, గ్రాండ్. అది అలా ఉండాలి మన జీవితం. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. నీ హృదయం ఎలాగుంది? హైక విచారాలు, ధనమోసాలు నిన్ను తొక్కేస్తున్నాయా? మరి ఇంత చక్కటి వాక్యాన్ని నీ కాళ్ళకి తొక్కుంటూ పోతున్నావా? నువ్వు మందిరానికి వస్తున్నావు, సంవత్సరాలు అవుతుంది, కానీ నీలో ఇంకా ఈ ముండ్ల కంపులు ఉన్నాయా? ఈ రాళ్ళు బండలు నీలో ఉన్నాయా? ఏముండి నిన్ను చంపివేస్తుంది? ఏముండి నిన్ను ఎదగనివ్వకుండా చేస్తూ ఉంది? లేదా అందరూ వస్తున్నారు 10 మంది, నేను అలా వారితో పాటు వచ్చి నేను ఏదో డ్రామా, ఏదో యాక్షన్, ఏదో నటిద్దాం అనుకుంటున్నావేమో. బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం, అగ్ని ఆరదు, ఆత్మ చావదు. ప్లీజ్, మనం ఉన్నప్పుడే, నీకు జ్ఞానం ఉన్నప్పుడే, మనసు ఉన్నప్పుడే వాక్యాన్ని అర్థం చేసుకో. నీ హృదయం ఎలాగుంది? రాతి నేలలాగుందా? ముండ్ల కంపలతో నిండుకొని ఉందా? నువ్వు అప్పుడు మందము ఓహో అని చెప్పి ఎగురుతూ ఉన్నావు, నేను దేవుని పెట్టిన అయిపోయినా, కూతురుని అయిపోయినా, కొడుకుని అయిపోయినా అని. మన్ను లోతుగా లేదట. లేనందువల్ల ఏమైపోయింది? చెట్లయితే వచ్చినాయి కానీ ఎండిపోయినట్టు ఎండ కొట్టినప్పుడు. కొన్ని అయితే ఎక్కడో త్రోవ పక్కన పడ్డాయట. పక్షులు ఎత్తుకుపోయినట్ట వాక్యాన్ని. సాతానుడు అనబడే పక్షి నీలో ఉన్న వాక్యాన్ని ఎత్తుకుపోతున్నాడేమో. అందుకే నువ్వు ఎన్ని సంవత్సరాలు మందిరానికి వచ్చినా నీకు వాక్యం అర్థం అవ్వట్లే. నీలో ఏదో ఆలోచనతో వస్తున్నావు. నీ మనసు ఎవరి మీద ఉందో, ఎక్కడుందో, ప్లీజ్ నీ హృదయం దేవుని రాకడ త్వరగా ఉంది. యేసయ్య రాకడ త్వరగా ఉంది. నీ హృదయాన్ని ప్రభువుకి ఇచ్చేయి. ప్రభు నీ హృదయాన్ని కోరుతూ ఉన్నాడు. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకోండి. అందరూ ప్రార్థన చేసుకో. నీవెప్పుడైతే యథార్థమైన భక్తి చేస్తావో ప్రభు నీ పట్ల కార్యం చేయడం ప్రారంభిస్తాడో.
దేవుడు కార్యం చేస్తాడు. స్తోత్రం, స్తోత్రం. దేవుడు మిమ్మల్ని తప్పక దీవిస్తాడు. మిమ్మల్ని దేవుడు దీవించునుగాక. మంచి హృదయులను దేవుడు ఆశ్రయించునుగాక. దేవుడు ఫలింపజేయునుగాక. దేవుడు ఫలింపజేయునుగాక. దేవుడు ఆశ్రయించునుగాక. దేవుడు ఎల్లప్పుడూ తోడయుండునుగాక. ఒక సహోదరి ఫైనాన్స్